అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీస్ బారు కిచెన్. నేమ్ అయితే రీసెంట్‌గానే చేంజ్ చేశానండి ఛానల్ నేమ్. ఎందుకంటే చాలామంది అంటే తెలిసిన వాళ్ళల్లో చాలామంది యూట్యూబ్‌లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుంటే వెంటనే రావట్లేదు అంటున్నారండి. సో, అందుకనని చెప్పి ఇలా భారతీస్ బారు కిచెన్ అని కొట్టంగానే అయితే మన ఛానల్ అనేది కనిపిస్తుందనమాట. సో, అందుకని ఈ ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశాననమాట. సో, ఈరోజైతే మన వీడియోలో వచ్చేసరికి ఒక మంచి రెసిపీ స్నాక్ ఐటమ్ అండి. అలానే పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా చాలా బావుంటుంది. సో, ఇది కొంచెం సమోసా టైప్‌లో చేశాననమాట. సో, పిల్లలకేంటంటే ఎప్పుడూ పరోటాస్ కాకుండా, చపాతీస్ కాకుండా కొంచెం యూనిక్‌గా ఉంటుందని చెప్పి ఇలా చేసి ఇచ్చాను. సో, వాళ్ళకైతే బాగా నచ్చింది. అండ్ అలానే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాననమాట. సో, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. అండ్ అది కూడా స్టఫ్డ్ అనమాట. సో, మనకి చాలా హెల్తీ అండ్ ప్రోటీన్‌గా ఉండేదనమాట. అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదండి. సో, హెల్తీ అనంగానే ఆయిల్‌లో వేయించేసామని అయితే అనుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ పీల్చుకోలేదనమాట. సో, ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో, ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద ఆనియన్‌ని ఇలా చాప్ చేసేసి యాడ్ చేసేసుకున్నాను. అలానే ఒక పెద్ద క్యారెట్‌ని ఒకటి తీసేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నానండి. సో, లేదంటే మీరు అదే చాపర్‌లో క్యారెట్‌ని కూడా వేసి యాడ్ చేసేసేయొచ్చు. అలానే నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ పన్నీర్‌ని తీసుకొని ఇలాగ బాగా స్మాష్ చేసేసాను. సో, మనకేంటంటే మనం చేత్తో మామూలుగా కలుపుకుంటే స్మాష్ అయిపోతుంది కాబట్టి ఈజీగా స్మాష్ చేసి యాడ్ చేసేసాను అనమాట. సో, ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్, అలానే కొంచెం కారం, దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, అలానే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాతో పాటు కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేశానండి. 1/4 స్పూన్ అని చెప్పుకోవచ్చు. సో, కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసేసి మొత్తం కూడా మిక్స్ చేయాలండి. ఎందుకంటే మనకి లెమన్ పిండేదానికంటే కూడా కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తే కొంచెం బావుంటుందని చెప్పి అలా యాడ్ చేశాను అనమాట. సో, ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఇలా ఒక చపాతీని కొంచెం పెద్ద సైజులోనే ఇలా రోల్ చేసేసి పెట్టుకున్నా అండి. సో, ఇలా రోల్ చేసేసి పెట్టుకున్న తర్వాత మనం ఇలా సైడ్స్ అన్నీ కూడా కట్ చేసేసేయాలండి. సో, నేనైతే లైట్‌గానే సైడ్స్ కట్ చేసేసాను. సో, మీకు కనుక పర్ఫెక్ట్‌గా స్క్వేర్‌గా కావాలి అంటే గనక మొత్తం కొంచెం ఎక్కువ సైడ్స్ కట్ చేసేసేయండి. సో, నేను ఇలాగా స్క్వేర్స్‌గా కట్ చేసేసుకున్న తర్వాత ఈ చిన్న స్క్వేర్ ఒకటి తీసేసుకొని మధ్యలో స్టఫ్ అనేది పెట్టేసేసుకొని చుట్టూ కూడా క్లోజ్ చేసేసేయండి. జస్ట్ ట్రయాంగిల్ షేప్‌లో క్లోజ్ చేయాలండి. సో, ఇలా వస్తుందనమాట. జస్ట్ ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత మనం అన్నిటిని కూడా ఇలాగా పక్కన పెట్టుకోవాలి రెడీ చేసేసుకొని. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి కాకుండా కొంచెం అవి డిప్ అయ్యేలాగా కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇలాగ సమోసాస్ అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. సో, ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకో వైపుకి మనం తిప్పుకోవాలండి. ఇలా రెండు వైపులా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేస్తే బాగా ఎక్కువగా మాడిపోతాయన్నమాట. సో, ఎందుకంటే మనం కొంచెం పల్చగానే చేసేసుకున్నాం కాబట్టి సో, త్వరగానే వేగిపోతాయి. సో, ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత చక్కగా ఇలా సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. సో, మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.